చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయా. తిరిగి ఎవరో ఇక్కడ పాపం చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపించారు. ఎప్పుడు కూడా నాకు నర్సాపూర్ మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు. పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడే మన నర్సాపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నర్సాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమితా ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్ లో పెరిగినవాడిని. నేను లండన్ లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్ లో పెరిగినవాడు కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్ లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎన్ కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నర్సాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే. అలాంటి నర్సాపురంకి నటుడిగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడవుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు